హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక మొదటి అంశం చూసినట్లయితే ప్రధానంగా మనకు నిన్న గ్రూప్ 1కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి తేదీలు అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, మనకు ఈ నెల 16వ తారీఖు, 17 అలాగే 19, 21 తేదీలలో ఉదయం 10:30 నుంచి మనకి ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ సాయంత్రం 5:30 వరకు అయితే మనకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నట్టుగా టీజీపీఎస్సీ కమిషన్ మరి వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మరి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు వార్తల్లో కూడా రావడం జరిగింది. 16 నుంచి మరి గ్రూప్ 1 సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసినటువంటి టీజీపీఎస్ అనమాట. సో మనకు గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. గ్రూప్ 1 సర్వీస్ లో దాదాపుగా 563 పోస్టులకు గాను మరి 1:1 రేషియోలో దాదాపుగా 563 అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ అయితే కమిషన్ అధికారిక వెబ్సైట్ లో పెట్టిందనమాట. వీరికి నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేపట్టనున్నారనమాట. సో సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ అంటే తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ. సో దాని యొక్క పేరు అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక చూసినట్లయితే మనకు ముఖ్యమైనటువంటి అంశం, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. నేడో రేపో ఉత్తర్వులు అయితే జారీ కాబోతున్నాయి అనమాట. దానికి అనుగుణంగా త్వరలోనే మనకు జాబ్ నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసినటువంటి తొలి రాష్ట్రంగా తెలంగాణ మరి నిలిచిందనమాట. త్వరలోనే రాష్ట్రపతికి మరి బీసీ రిజర్వేషన్ బిల్లులు కూడా పంపించనున్నారు. ధృవీకరించినటువంటి మరి రాజ్భవన్ వర్గాలు అన్నట్టుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో మనకు త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. సో ఏంటి సార్, మరి టెట్ కూడా ఇప్పటి వరకు రాలేదు, మరి 2వ వారం గడుస్తున్నా కానీ టెట్ నోటిఫికేషన్ కూడా రాలేదు, మరి ఎప్పుడు రాబోతుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఈ నెల 20 లోపు మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టెట్ నోటిఫికేషన్ కి సంబంధించి. అదేవిధంగా డిఎస్సి గురించి చూసినట్లయితే ఎప్పుడైతే మీరు లాంగ్ ప్రిపరేషన్ లో ఉంటారో వాళ్ళే ఉద్యోగాలు సాధిస్తారు. మళ్ళీ చెప్తున్నాను. సో మంచి సమయం దొరికింది, సమయాన్ని వృధా చేసుకోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. సో మరి మీరు ప్రిపరేషన్ పక్కన పెట్టినట్లయితే మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మొత్తం చదవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మనకు ఖచ్చితంగా జూన్ మొదటి వారంలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సంబంధించి 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. సో ఎంత రిజర్వేషన్లు ఎంత కేటాయించారు ఏంటి అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మరి ఇది క్లియర్ అయిపోయింది. మనకు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాజముద్ర పడింది కాబట్టి మరి ఇప్పుడు రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు కూడా పంపించబోతున్నారు. విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీల్లో మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల మరి 17న అసెంబ్లీ శాసన మండలి ఆమోదించింది. రాజ్భవన్ కు పంపినటువంటి బిల్లులు ప్రస్తుతం అయితే గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయన్నమాట. మరి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మరి ఆమోద ముద్ర వేసినటువంటి గవర్నర్ మరి బీసీ రిజర్వేషన్ బిల్లులపై మాత్రం ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లులపై మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటటువంటి దానిపై ఆసక్తి నెలకొన్నది. కాగా బీసీ రిజర్వేషన్ బిల్లులపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నటువంటి గవర్నర్ దానిని త్వరలోనే మరి రాష్ట్రపతికి పంపనున్నట్లు రాజ్భవన్ వర్గాల ద్వారా తెలిసింది అనేటటువంటి అంశాన్ని కూడా మనకు వార్తాపత్రికల్లో ఈ రోజు రాయడం జరిగింది. అంటే త్వరలోనే దీని మీద కూడా ఈ మంతెండు లోపు మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక విషయం అనేది కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. 59 ఉపకులాలు 3 గ్రూపులుగా విభజించారు. 15% రిజర్వేషన్లు త్వరలోనే వెలువడనున్నటువంటి వర్గీకరణ ఉత్తర్వులు అన్నట్టుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది మిత్రమా. ఇక నోటిఫికేషన్లకి వేలైందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. సో మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కూడా ఖచ్చితంగా మరి ఈ మంత్ ఎండ్ లోపు వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అందులో
గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది ఏంటి అనేటటువంటి వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఆ యొక్క క్యాలెండర్ ని మరి అమలు పరచాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నది. కానీ వేరే అంశాలతోని ముడిపెట్టకుండా మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఫస్ట్ ఇవ్వబోతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం అయితే చేయండి. మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ బయోసైన్స్ అభ్యర్థులు టెస్ట్ సిరీస్ తీసుకోండి, మన యొక్క యాప్ లో అందుబాటులో ఉంది. అదేవిధంగా ఎస్ఏ సోషల్ అభ్యర్థులు కూడా టెస్ట్ సిరీస్ తీసుకోండి. రెగ్యులర్ గా ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం. మరి ఎస్ఏ సోషల్ టెట్ కు ప్రిపేర్ కావాలి అనుకునేటటువంటి అభ్యర్థుల కోసం మరి ఇక్కడ మంచి ప్రాక్టీస్ బిట్స్ తోని మీకు టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో మళ్ళీ ఉన్నటువంటి బిట్సే కాకుండా మోడల్ టెస్టులు కూడా మరి మంచి బిట్స్ ఇవ్వబోతున్నాము, క్వాలిటీ బిట్స్. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యాప్ లో అందుబాటులో ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.